నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ స్పెషల్ డ్రైవ్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జంతువుల కొవ్వును ఏ విధంగా ఉపయోగిస్తారో అంటూ ఎంతో మంది హిందువులు వాపోతున్నారు. మరి ఇటువంటి విషయం ఆంధ్రప్రదేశ్దా, తెలంగాణదా, లేకపోతే దేశానిదా, లేకపోతే ప్రపంచవ్యాప్తందా అనే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ నిన్న ఒక 2 రోజుల క్రితం ఒక వ్యాఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య, మీరు ఎందుకు జాతీయ సమస్యగా సృష్టిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా సమస్యలాగా ఎందుకు దీన్ని మాట్లాడుతున్నారు చేస్తున్నారు అనే వర్డ్ అయితే ఆయన ట్వీట్ చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఎవరి మనోభావాలు వాళ్లే. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంపై ఆయన స్పందించారు. దీనికి విశ్వ హిందూ పరిషత్ చాలా ఘాటుగా స్పందించింది. అసలు హిందువుల మనోభావాలు, వాళ్ళ నమ్మకాలు, వాటి మీద నీకు నమ్మకం లేదు, ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ మాటలు మాట్లాడే నువ్వు అనవసరమైన విషయంలోకి వచ్చి నవ్వుల పాలు కాకు, అనవసరం విషయంలోకి నువ్వు రాకు అని చాలా ఘాటుగా స్పందించింది. మరి ఇదే అంశంపై ఈరోజు చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు విహెచ్పి నేత వెంకటేశ్వర రాజు గారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ప్రకాష్ రాజు చాలా ఎలా మాట్లాడారు అనే వర్డ్ మనం విన్నాం సార్. అది డిప్యూటీ సీఎంకి ట్యాగ్ చేస్తూ అన్నారు. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి అనే బాధ ఆయనకు కొంచెం కూడా లేకపోవడమే కాకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా ఒక విషయం చెప్పాలంటే, నాస్తికులు అనేటువంటి వాళ్లకు ఈ యొక్క దేవుడి మీద కానీ, దేవుడి ఆలయాల పైన కానీ, దేవుడి యొక్క ఆ భక్తి పైన కానీ వాళ్ళకు నమ్మకాలు ఉండవు. అటువంటి వాళ్ళు ఒక వేరే అంటే ఆ దేవుళ్ళ మీద ఒక మనోభావాల మీద వాళ్ళు దెబ్బతీయడం అనేటువంటిది వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. అదే విషయం ఒక విషయం చెప్తాను. ఇవాళ హిందువులంటే, హిందువుల యొక్క ఆరాధ్య దైవాలంటే, తర్వాత దేవీ దేవతలు అంటే, తర్వాత ఆలయాలు అంటే, పీఠాధిపతులు అంటే, పీఠాలు అంటే వాళ్ళకి ఎటువంటి కూడా అంటే గౌరవం లేనటువంటి మనుషులు వాళ్ళు. అటువంటి వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ప్రకాష్ రాజు ఏ దేవుణ్ణి నమ్ముతాడు, ఏ అంటే విషయం చెప్తున్నాను. నాస్తికులు హిందూ ఆలయాల పైన, హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బతీసేటువంటి హక్కు వాళ్ళకి ఎక్కడుందమ్మా? ఒకటి. మనిషి గారు, ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ అత్యంత బ్రహ్మాండమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి ఆ యొక్క దేవుడు, ఆ దేవదేవుడు ఇవాళ చలో వెంకట నాయక అంటారు. అటువంటి కలియుగంలో ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం నిజంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద తిరుపతికి వెళ్ళొచ్చినారు అంటే లడ్డు ప్రసాదం అని అందరూ కూడా అంటుంటారు. ప్రపంచం మొత్తం వేణువులో పొగుడుతున్నటువంటి బ్రహ్మాండంగా, ఒకసారి నిజంగా చెప్పాలంటే ఆ తిరుపతి ప్రసాదం కనుక మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే చుట్టూ 10 ఇండ్లు వాళ్లకు వాసన వచ్చేసి మీరు తిరుపతి పోయారా అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని ఈ రోజు అత్యంత హేయంగా, అత్యంత దారుణంగా మన మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి వాళ్ళు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇటువంటి వాళ్ళు ఈ ఒక విషయమే కదండి, ఇంతకు ముందు కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు ఆయన. అంటే ఇవాళ మన 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 మనోభావాలకు దెబ్బతీసేటువంటి పరిస్థితి జరిగినప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అదే ముస్లిమ్స్ కానీ, అదే క్రిస్టియన్స్ కానీ ఇటువంటి జరిగితే ఏమంటాడు ఈయన? ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు ఇంకొక విషయం, హిందువులు భక్తితో చాలా పేషెన్సీతో, చాలా ఓపికతో ఉండేటువంటి పరిస్థితి హిందువులలో ఉంటుంది. ఇవాళ ఇంత జరిగినా కూడా ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు కానీ, ఎక్కడ కూడా ఏదైనా అంటే ఆలోచించండి. దేవుడు చూసుకుంటాడు, దేవుడే అతను పాపలను శిక్షిస్తాడు అనేటువంటి భావంతో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఇప్పుడు ఇంకొక విషయం కూడా, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంలో న్యాయం ఉంది, న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన కలిగినటువంటి హిందువులు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది అత్యంత దారుణం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది అంటున్నారు ఏంటి సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కాదు, సిబిఐకి అప్పగించాల్సిందే. సిబిఐకి అప్పగించి అందులో వచ్చినటువంటి వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇవాళ ఒక్క నిమిషం అండి, ఇవాళ ముస్లిమ్స్ దగ్గర కానీ, మసీదులలో కానీ, లేకపోతే క్రిస్టియన్లో చర్చిలలో కానీ ఇటువంటివి జరిగితే ఇవాళ ప్రపంచం మొత్తం భయంకరంగా అల్లకల్లోలంగా, మనందరికీ తెలుసు. ఇవాళ షటానిక్ వర్సెస్ రాసినటువంటి సల్మాన్ రుష్దీకి ఆయన తలకు
వేలం వేశారు. తర్వాత లజ్జా నవల రాసినటువంటి ఆమెకు బంగ్లాదేశ్ వారికి ఆ మేడంకి ఏం చేశారు, ఆయతుల్లా ఖుమైనీ 2 కోట్ల రూపాయల ఏది అది ఇచ్చారు, అంటే తలకు బేరం వేశారు. అంటే విషయం చెప్తున్నాను, అటువంటి పరిస్థితులలో మనం ఇంకా హిందువులము ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటున్నాడు అనేటువంటి భావనతో మనం ఉన్నాం. కానీ ఒకవేళ గనక హిందువులే గనక తిరగబడితే ఏ దేశం ఆగదు, ఎవ్వరు ఆగరు, ఏ విధర్మీయులు ఆగరండి, ఈ నాస్తికులు కూడా ఆగరు. కానీ వాళ్ళలో ఉన్నంత ఓపిక, వాళ్ళలో ఉన్నంత సహనం, వాళ్ళలో ఉన్నటువంటి దేవుడి భక్తి, ఆ దేవుడు చూసుకుంటాడు అనేటువంటి భావన ఇప్పటికీ కూడా కలుగుతుంది. కానీ నిజంగా కూడా ఇవాళ ఆ భావన అనేటువంటిది నిజంగా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్న హేయమైన విషయాలన్నీ మనకు తెలుసు. ఇవాళ సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రిక్ మీడియాలో కానీ వస్తున్నాయి. ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూడండి, వాళ్ళ కేరళ పరిస్థితి చూడండి, వాళ్ళ రాజస్థాన్ పరిస్థితి చూడండి, ఇవాళ బెంగళూరులో మన హిందూ అబ్బాయిలను చంపినటువంటి పరిస్థితి చూడండి. ఇవన్నీ మహారాష్ట్రలో 2 స్వామీజీలను అత్యంత దారుణంగా అంటిల్ ద డెత్ వాళ్ళని కొట్టి చంపినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అంటే ఏంటి, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, విధర్మీయులంతా ఏమనుకుంటున్నారు మన మీద, ఈ నాస్తికులు ఏమనుకుంటున్నారు మన మీద, వీళ్ళు ఊరుకుంటారులే అనేటువంటి భావన వాళ్ళలో ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితులలో, ఎట్టి పరిస్థితులలో ఇక ముందు నిజంగా హిందూ అనేటువంటి వాడు మేల్కొంటున్నాడు. ఇదివరకు లాగా కాదు పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా చేతనావస్థలో ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇవాళ ఇంకొక ముఖ్య విషయం అండి, ఆయన దేవుడిని నమ్మకపోతే నమ్మకపోనియండి, మా దేవుళ్ళ మీద నమ్మకం లేకపోతే ఆయన బ్రతకనివ్వండి. కానీ మా దేవుళ్ళ మీద ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటారో నాకు అర్థం కాదు, వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు. వాళ్ళు పూజాధికారులు చేయరు. వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్య విషయం అమ్మా, ఇవాళ లౌకికము అనేటువంటి పేరుతో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒకటి పెట్టి నా దేవుడి మీద నా దేవుడి ఆలయంలో జరుగుతున్నటువంటి పూజాధికారులు వైఖానసమా, పంచరాత్రమా, ఆగమం ఏం జరుగుతుంది ఎక్కడ అనేటువంటిది తెలియని వాళ్ళను కూడా ఇవాళ కమిటీలలో పెట్టి ఇవాళ వాళ్లకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నటువంటి ప్రస్తుత సమయంలో ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. దాని మీద డెఫినెట్ గా అత్యంత కఠినమైన, అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, రాజకీయంలో ఉన్న వాళ్ళనే ఇట్లా కమిటీల్లో మెంబర్స్ గా నియమించడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి అంటే ఒక రకంగా రాజకీయ నిరుద్యోగులు అనొచ్చు కదా వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల అటు రాజకీయంగా వాళ్ళు ఏం చూసుకోవాలి, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏం చూసుకోవాలనేది తెలియక, ఇటు ఆలయాల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం తప్పు జరుగుతుంది అనేది కనిపెట్టలేక, అటు ఇటు కాకుండా న్యాయం జరగకపోవటం వల్ల ఇటు మధ్యలో ఇట్లా దేవాలయాలు బలైపోతున్నాయని చెప్పొచ్చు. అమ్మ నిజం తల్లి. ఇవాళ ఒక విషయం చెప్తున్నాను మనిషి గారు, ఇవాళ ఎక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే వారి అతని అనుచరులు అతన్ని బలం పెడుతున్నారు. విషయం చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి జంబో కమిటీని వేశారు. కమిటీ 54 మంది అండి కమిటీలో. ఏం చేస్తారండి వాళ్లకు కార్లు, వాళ్ళ డీజిల్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ సౌకర్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ దేవుడి మీద ఉండే దేవుడితో. నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ప్రపంచం మొత్తంలో ఆదాయం కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, నిజంగా చెప్తున్నాను, ఇవాళ 3,000 కోట్ల రూపాయలకు పైగా సంవత్సరానికి ఆదాయం కలిగినటువంటి ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దాంట్లో 15,000 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు ఇవాళ అక్కడ. కానీ అందులో ఎంతమంది ఆ దేవుని మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు? ఇప్పటికీ కూడా వినొస్తున్నది ఏంటంటే, శుక్రవారం ఆదివారం ప్రేయర్స్ జరుగుతున్నాయని చెప్పేసి వినొస్తున్నారు. అంటే నిన్నగాక మొన్న మనకు తెలుసు, ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆమె ఆదివారం పోయి చర్చిలో ప్రేయర్ చేసి ఇక్కడికి వచ్చేది. అయితే ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా వెనక నుంచి వచ్చేదట. ఎందుకు వెనక నుంచి వస్తుందని చెప్పి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ముందు నుంచి వస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ
నాకు కనపడుతుంది, కాబట్టి నేను వెనక నుంచి వచ్చి కూర్చుంటాను అని చెప్పేసి అనేటువంటి పరిస్థితులలో, అంటే నా దేవుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, నా దేవుని యొక్క గౌరవాన్ని ఉంచేటువంటి వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు విధర్మీయులను అందులో పెట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి వాళ్ళని పెడితే అక్కడ వచ్చేటువంటి భక్తులను వాళ్ళు ఏం చూస్తారు, అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలు ఏం చూస్తారు ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అరే పోతే అడుగు పెడితే ఏది చేసినా పైసలే, లడ్డూలకు పైసలే, ప్రసాదాలకు పైసలే, తర్వాత పూజాధికారులకు పైసలే, ఏది చూసినా పైసలే. అంటే మన దేవుణ్ణి మనం చూసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చి చెల్లించుకొని గానీ అది కూడా పూర్తి దర్శనం దొరుకుతుందా అనే నమ్మకం అయితే లేని పరిస్థితులు అని చెప్పొచ్చు కదా. నమ్మకం లేని పరిస్థితులు. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు ఏ చర్చిలకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఏ మస్జిద్లకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే ఒక హిందువుల యొక్క దానికేనా ఏది జరిగేది? ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా. ఏంటిది? ఇంకొకటి, మనకు వచ్చేటువంటి మనకు ఈ ఆదాయం వల్ల ఒక్కొక్క పైసా ముడుపు కట్టుకొని వచ్చి ఆ భగవంతుని మీద నమ్మకంతో ఇస్తారమ్మా. అటువంటి పైసలు విధర్మీయులకు ఉపయోగిస్తున్నారు ఇవాళ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ విధర్మీయులకు ఉపయోగించుడే కాకుండా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం, ఇవాళ ధూపదీప నైవేద్యాలు లేని అనేకమైనటువంటి వేలాది గుళ్ళు ఉన్నాయి ఇవాళ. వాటన్నిటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం మనమే, మన హిందుత్వం మీదనే, హిందూ దేవాలయాల మీదే ఉంది కదా. మరి అవి చేయడం లేదు కదా ఒక్క విషయం ఆలోచిస్తే. కాబట్టి అసలు ఈ లౌకికమేంటి, నా దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళను నా దేవుని దేవాలయంలో పెట్టడం ఏంటి, అసలు ఈ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టిండ్రు, అసలు ఏంటి ఈ డిపార్ట్మెంట్? మా మీదనే పెత్తనాలు చేసుడు, మా ఆలయాలు మా దేవుళ్ళ మీద పెత్తనాలు చేసుడు, ఏంటిదంతా? కాబట్టి నేను అనేది ఏంటంటమ్మా, ఎవరైనా నాస్తికులు నోరు మూసుకొని ఉండాలి. మా దేవుడి మీద నమ్మకం లేనప్పుడు, మా దేవుని కొలవనప్పుడు, మా దేవుని మీద భక్తి లేనప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండాల్సిందే. ఒకవేళ కనుక అటువంటిది ఏదైనా జరిగితే, మా దేవుడి గురించి మాట్లాడితే, నువ్వు అందరి దేవుడి గురించి మాట్లాడినప్పుడు మా దేవుని గురించి మాట్లాడితే, ఇంకొక విషయం కూడా, హిందువులుగా ఊరుకోరమ్మా. ఇప్పటి నుంచి ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ఇంతకుముందు జరిగినటువంటిది కాదు. ఇవాళ సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్ని. సరే, ఇందాక మీరు అన్నారు ఒక తిరుమలలో పనిచేసే ఆవిడ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వస్తుంది అని. అంటే తిరుమల లడ్డు కల్తీ విషయంలోనే హిందువులుగా జీర్ణించుకోలేని స్థితిలో ఉంటే ప్రస్తుతం అనేక రకాల విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల అన్యాక్రాంతం అయిపోయినాయి, అసలు ఎటు వెళ్ళినాయో తెలియదు అనేది విజిలెన్స్ దాడుల్లో కూడా తెలియని విషయం, మనందరికీ తెలిసిన విషయం. దానికి తోడు అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీన్ని ఖండించే వాళ్ళు లేరు, దీని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇంతకుముందు సందర్భాల్లో కూడా మనం చూసాం అన్యమత ప్రచారం జరుగుతోంది తిరుమలలో అని. దీన్ని ఇంతవరకు ఖండించిన దాఖలాలు అయితే లేవని చెప్పొచ్చా? అంతెందుకమ్మా, ఇంకొక విషయం చెప్తున్నాను. టికెట్ల మీద వెంకటేశ్వర స్వామి కింది నుంచి పైకి వెళ్ళేటువంటి టికెట్లు ఏవైతే ఉంటాయో ఇస్తారో, ఆ తిరుమలకి వెళ్ళేటువంటి, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి ఆ బస్సులలో ఇచ్చే టికెట్ల వెనుక వాళ్ళు బెత్లెహేం పోయేటువంటివి, తర్వాత క్రిస్టియన్ దాన్ని అన్ని వాళ్ళు ముద్రించి పెట్టారు. ఇదివరకు మనం చూసాం. నెక్స్ట్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒక పాస్టర్ ఇద్దరిని తీసుకొని ఒక వీడియో తీసుకొని ఆ బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మన స్వామిజీని చూపెట్టుకుంటూ ఈయన ఏం చేస్తాడు, మీరంతా మూర్ఖులని చెప్పేటువంటి పరిస్థితి జరుగుతున్నది. అంటే అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది అని నేను అడుగుతున్నాను ఇవాళ. ఒకటి. రెండో విషయం, ఇవి 7 కొండలు కావు, మనం 7 కొండల వాడు ఆ వెంకటరమణ అంటుంటాం. ఇవి 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పి 333 జీవో తీస్తే ఆయన మనం అందరం కలిసి భయంకరమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడితే దాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నాడు. ఆయన పరిస్థితి ఏమైందో తెలిసింది, మనకు అందరికి తెలుసు. ఇంకొక విషయం, ఇవాళ జయేంద్ర సరస్వతి స్వామి వారిని కంచి పీఠాధిపతిని తెల్లారితే దీపావళి అనగా రాత్రి ఆయనను ఒక దొంగను పట్టుకోవాలంటూ పట్టుకుపోయారు. ఆమె పరిస్థితి, ఆ జయలలిత పరిస్థితి ఏమైందో మనందరికి తెలుసు. ఇవాళ మా దేవుళ్ళ సొంటికి వస్తే, మా దేవుళ్ళ మీద ఏదైనా చేస్తే వాళ్ళు ఎవరిని కూడా ఆ దేవుడు పరిహసించాడంటే ఆయనకు వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది, ఆ దేవుడు చూస్తాడు. అయినా షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవచింతనం, 6 భాగాలు మనం కష్టపడితేనే దేవుడు 7వ భాగం వస్తాడని మన పెద్దలు అంటుంటారు. కాబట్టి మనం కూడా డెఫినెట్ గా ఒక హిందూ భక్తులుగా మనం దేవాలయాల్లో మన దేవుళ్లను
మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన భుజస్కంధాల మీద ఉంది. మనందరం సరే, ఇక చివరిగా సార్, ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అంటే హిందూ మనోభావాలను గౌరవించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళకి మీరిచ్చే దాని వార్నింగ్ కానీ లేకపోతే సలహా కానీ సూచన కానీ ఏమై ఉంటుంది? చూడండి, ఎట్టి పరిస్థితుల్లో వినాశకాలే విపరీత బుద్ధి. ఒకవేళ గనక ఇక ముందు కానీ ఇటువంటి కనుక వచ్చేసిందంటే డెఫినెట్ ఎట్టి పరిస్థితుల్లో హిందువులు ఎవరు కూడా ఉపేక్షించారండి. వాళ్ళను ఏ విధంగా చేయాలో, ఏ విధంగా వాళ్ళ యొక్క పరిస్థితి ఉంటుందో ముందు తెలుస్తుందమ్మా. నోరు మూసుకుని ఉండాలని చెప్పేసి మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటి నుంచి. మా దేవీ దేవతలను మీరు నమ్మకం లేకుండా మేము దేవీ దేవతలను విమర్శిస్తే ఎంతో మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కనుక ఎదురు తిరిగితే మీరు ఉండరు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.